హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది. ఇలా ఉన్నదాన్ని ఇలా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అలా ఈ సెంటున్నర భూమి ఇదంతా మాదే, ఆ చివరి వరకు, ఆ బిల్డింగ్ వరకు. కానీ నేను ఖాళీగా ఉన్నాను చెప్పేసి ఇలాగా తుప్పలు తీసి కొంచెం ఇంటికి కూరగాయలు అవి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కూరగాయలు కొనాలంటే ఆకాశానికి అంటుకు ఉన్నాయి ధరలు. అందుకే కొంచెం ఆలోచన వచ్చింది. అది కూడా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఈ సెంటున్నరలో ఈ తుప్పలన్నీ తీసి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. కత్తి ఒక్కడనే కదా, అందువల్ల వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. తప్పదు, ఒక్కడనే తీయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే ఈరోజు ఒక 2 months నుంచి ఖాళీగా ఉన్నాను కదా, జాబ్ మానేసిన తర్వాత నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇది 2 సెంట్లు ఖాళీగా పడి ఉండేది ఇంతకుముందు మొత్తం టోటల్గా. కానీ నేను దాన్ని మొత్తం ఒకరోజు మొత్తం పని వర్క్ అంతా చేసి మొత్తం తప్పులు అలాంటివి మొత్తం అన్నీ తీసేసి ఇలా ఒక్కటి సపరేట్గా, ఇవి బెండ మొక్కలు. ఇవి ఈ చుట్టూ ఉండేవి అనేది ఉల్లిపాయలు అనమాట, ఉల్లినారు. ఇది బరబాటి, ఇది వంకాయలు, ఇవి ఆనపకాయలు అక్కడక్కడ ఒక్కొక్కటి. ఇది గోరు చిక్కుడు అని చెప్పేసి, కాకపోతే దగ్గర వేస్తాను. ఇది తోటకూర, చాలా ఒత్తుగా నాటింది. ఇది ఒకటే బాగా నాటినట్టు ఉంది. ఇది గోంగూర, ఇది ఏంటిది కొత్తిమీర, ఇది పాలకూర కొంచెం చిన్నగా ఉంది. ఇందులో చిన్న మొక్కలే, చిక్కుడు మొక్కలు వేసాము, కానీ ఒక మొక్కే నాటింది. ఆ సైడ్ మొత్తం అవన్నీ అంటే ఆ కంపల చుట్టూ అనేవి బేర మొక్కలు అనేవి పెట్టాం. అవి వాటికి ఆ కంపలకి పైకి వెళ్తాయి అని చెప్పేసి. ఇవి కూడా మొత్తం వంగ మొక్కలు అనమాట. ఇది వంగ మొక్కలు. ఆ సైడ్ని మొత్తం బేర మొక్కలు వేసాం. ఇవి మిరప మొక్కలు, ఇవి మొత్తం మిరప మొక్కలు. ఈ 2 అనేది మిరప మొక్కలే. ఇవి టమాటా మొక్కలు. ఇలా మొత్తం ఖాళీ ప్లేస్ అంతా మనకి, మన ఇంటి దగ్గరలో లేకపోతే ఎక్కడైనా మన ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే